హుజూరాబాద్ వేడి పెరుగుతున్నట్టుంది. ప్రగతి భవన్లో నిద్ర పడతలేదు. అయ్యోటి మాట్లాడుతున్నాడు, కొడుకోటి మాట్లాడుతున్నాడు, మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, ఎవడి తాగి మాట్లాడుతున్నాడు, ఎవడి తాగకుండా మాట్లాడుతున్నాడు, ఎవడు మత్తు పదార్థాలు సేవించి మాట్లాడుతున్నాడు, ఏం అర్థమవుతలేదు. సో ఫస్ట్ అయ్యతోటి స్టార్ట్ చేద్దాం. కొందరు అంటాను వాడు ఎలక్షన్ అని హుజరాబాద్లో పెట్టాలంటే పెట్టామా మరి గమ్మత్తుంది. అది ఎందుకు పెట్టామా? టీఆర్ఎస్ ఏమైనా సన్నాసుల మాటమా? టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కదా. అది కాదు, కేసీఆర్ ఇలా దళిత బంధు తెచ్చి పెట్టి నడుపుతాడు. ఒక సంతోషం. ఏ శక్తి ఉంటే నడుపుతాడండి? ముఖ్యమంత్రి ఉంటే కదా నడిపేది. టీఆర్ఎస్కి అధికారం ఉంటే కదా నడిపేది. మనం హిమాలయ పర్వతాల్లో కూర్చున్నామా? ప్రాక్టికల్గా ప్రజలలో ఉన్నాం. రాజకీయ పార్టీ డెఫినెట్గా రాజకీయ పార్టీ. ఎందుకు రాజకీయంగా ఖచ్చితంగా స్కీమ్ పెడతాం. మనకు రాజకీయంగా లాభం కాదు. ఎందుకు కోరుకోమండి? ఇక చేసేవాడు కోరుకోవాలి, లాభం జరగదు కదా. చేసేవాడు కోరుకోవద్దా? నియోజకవర్గం మీద పెట్టాలి. నేను అంత స్వార్థపరిణత గజ్వేల్నే పెట్టుకున్నట్టు కదా. నేను ఎమ్మెల్యే అక్కడ సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుల్లా ఈ వీడియోలో యాక్సెప్ట్ చేసిండు. మాది రాజకీయ పార్టీ, రాజకీయ లాభం కోసం స్కీమ్ పెడుతున్నాము. హుజరాబాద్ ఎలక్షన్ ఉంది కాబట్టి హుజరాబాద్లో పెట్టినాము. మాకు రాజకీయ లాభం జరగాలని మేము ఈ స్కీమ్ తెచ్చినామని కుల్లా చెప్తున్నాడు. హుజూరాబాద్లో ఎలక్షన్ ఉన్నదని ఆడ పెట్టినామని చెప్తా ఉన్నాడు. ఒక దిక్కు ఇవాళనేమో కోడికేం మాట్లాడుతున్నాడు? మా హుజూరాబాద్ ఎలక్షనా, దానికోసం స్కీమ్ తెస్తామా? ఒక దిక్కేమో వీళ్ళ మంత్రులు ఒక ఫేక్ లెటర్ సృష్టించారు. ఈటెల రాజేందర్ గారి పేరు మీద ఒక ఫేక్ లెటర్. జిహెచ్ఎంసీలో మీ అందరికీ యాద ఉన్నది, బండి సంజయ్ గారి పేరు మీద ఫేక్ లెటర్ 10,000 రూపాయలు ఆపాలని ఆయన రాసినట్టు ఒక ఫేక్ లెటర్. ఇలానేమో ఇది ఒక ఫేక్ లెటర్ తీసుకొచ్చి పెట్టి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఆపినరు, ఈటెల రాజేందర్ లెటర్ రాసిండ్రు ఆపినరు, ప్రేమేందర్ రెడ్డి గారు లెటర్ రాసిర్రు ఆపినట్లు. ఆయననేమో కేటీఆర్ ఏమో ఎవ్వడు ఆపినా ఆగదు అంటాడు. అయ్యొక మాట, కొడుకొక్క మాట. అసలు ఒక దళితుడిని రాష్ట్రపతి చేసిన పార్టీ మాది భారతీయ జనతా పార్టీ. నువ్వు అధికారంలోకి వచ్చుడే కేసీఆర్ అనేటోడు దళితుడిని చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చిండు. దళితుడిని మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. కేసీఆర్ నువ్వు కూసున్న కుర్చీయే దళితుడి కుర్చీ. ఒక దళిత కుర్చీ మీద కూర్చొని ఇవాళ నువ్వు గవర్నమెంట్ నడిపిస్తున్నావు. దళితుడిని మోసం చేసి టీఆర్ఎస్ పార్టీ అలా ప్రభుత్వంలో ఉన్నది. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఒక డిప్యూటీ సీఎంని చేసినావు, దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేసినావు. సరే, ఆయన మీద ఏదో అలిగేషన్ వచ్చిందని ఆయనని వీకేసినావు, డాక్టర్ రాజయ్య గారిని అనుకుంటా. తీసేసి కడియం శ్రీహరిని ఆయనని ఉప ముఖ్యమంత్రి చేసినావు. తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చినా అండి, టికెట్ ఎగరగొట్టేసిండు ఆయనకి. ఇక 2018లో మళ్ళా ముఖ్యమంత్రి అయినాక ఈ ఊకే దళితుల్ని ఉప ముఖ్యమంత్రి లెక్క పెడితే నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నది యాదకొస్తుంది అందరు, కానీ ఆయనతో అది కూడా వీకేసిండు. కేసీఆర్ ఎన్ని ప్రామిసులు చేసిండు దళితులకి? 3 ఎకరాల పొలం ఇస్తా అన్నది వాస్తవం కాదా?
ఆయన తర్వాత మళ్ళీ మాట మార్చి నేను ఇస్తా అనలేదు, దళితులకి 3 ఎకరాలు ఉండాలి అన్నాడట. ఇస్తా అనలేదట. దళితులకి డబల్ బెడ్రూమ్ ఉండాలి, కట్టిస్తా అనలేదట. చిన్నప్పుడు ఈ ఎసుటి ముఖ్యమంత్రి తెలుసా అండి? తుపాల్ ముఖ్యమంత్రి. చిన్నప్పుడు ఇట్లా ఒట్టేసి తుపాసందుము, ఇంగ్లీష్లో ప్రామిస్ అని టూత్పేస్ట్ అంటుంటుంది. ఈయన ప్రతిసారి ప్రామిస్ చేసి లోపల తుపాలు అనుకుంటాడు నోట్ల. ఒక్క వాగ్దానమా 2 వాగ్దానాలా? ఏమైంది? దుబ్బాకలకు వేయండు. దుబ్బాకల పోయి ఆయన కొడుకు అనుకుంటా, అప్పుడు కొడుకు అయ్యనో, నిరుద్యోగ భృతి విధి విధానాలు తయారవుతున్నాయి, కొడుకు ముఖ్యమంత్రి గారు తొందరగానే ప్రకటిస్తా అన్నాడు. అనడం లేదండి, మీడియా మిత్రులు చెప్పాలి, నాకంటే ఎక్కువ మీరు న్యూస్లో ఉంటారు. అన్నాడు కదా. అటు వేయండు, ఏడా మన నాగార్జున సాగర్ వేయండు. మళ్ళా ముఖ్యమంత్రి ఆడపోయి ఫ్రీగా గొర్రెలు పంపుతామన్నారు. అక్కడ యాదవ సోదరులు ఎక్కుంటారు. అక్కడ పోయి ఇన్ని రోజులు డిపాజిట్ మీద ఇస్తున్నాము, ఫ్రీ, ఇప్పటి నుంచి ఫ్రీ అన్నాడు. అటు ఎలక్షన్ అయిపోయింది, ఇటు స్కీము తుపాలు అయిపోయింది. ఇవాళ దళితులు హుజూరాబాద్లో ఎక్కున్నారు, దళిత బంధు తెచ్చిండు. నువ్వు దళిత బంధు తెచ్చినావు, సంతోషం. మేము ఎప్పుడైనా కాదన్నా మా భారతీయ జనతా పార్టీ అన్ని జాగాలలో దళితులకు ఇవ్వమని చెప్పినాం. నువ్వే మాకు రాజకీయ లాభం జరగాలని మేము హుజూరాబాద్లో పెట్టుకుంటామని నువ్వే అన్నావు. జరగని నీకు రాజకీయ లాభం తెలంగాణ వ్యాప్తంగా జరగని. ఇవాళ ఎలక్షన్ కమిషన్ నీకు హుజూరాబాద్లో ఆపింది, ఎలక్షన్ కోడ్ ఉన్నది ఆపింది. మేము రాసిన లెటర్ కాదు, నువ్వే ఆపించుకున్నావు పైరవి చేసి. నువ్వు ఒక దివాలా చేసినావు రాష్ట్రాన్ని. నువ్వు కానీ ఆపించుకోకపోతే దళిత బంధు పైసలు ట్రాన్స్ఫర్ చేయి వేరే నియోజకవర్గాలకి. ఎందుకు రాష్ట్రం మొత్తం ఎందుకు ఇస్తలేవు? నువ్వు డిక్లేర్ చేసి ఎన్ని రోజులైంది? 3 నెలలు దాటిపోయిందా బ్రదర్? ఈయన పెట్టి 3 నెలల్లో నీకు తెలంగాణ దళితులు యాదకొస్తలేరా? వేరే జాగాలో డిక్లేర్ చేయి, వేరే జాగాలో ఫండ్ ట్రాన్స్ఫర్ చేయి. ఈయన కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తాడు. ఫస్ట్ ఏమో మీరందరూ ఏమైనా చేసుకోవచ్చు, అందరు కలిసి చేసుకుంటారా, మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మీ నేబర్సు అందరు కలిసి 2-3 కలిసి చేసుకుంటారా, లేదా ఒక్కడి చేసుకుంటారా, మీ ఇష్టం అన్నాడు. దాని తర్వాత విధి విధానాలు అన్నాడు. ఒక మంత్రో ఎమ్మెల్యేనో మరి తాగుబోతో ఏమంటాడు, ఇది ఇప్పుడు వచ్చింది కాదండి ఐడియా, ఎప్పుడో చెప్పిండు కేసీఆర్ అసెంబ్లీలో అంటాడు. మరి ఎప్పుడో చెప్పిన ఇప్పటి వరకు విధి విధానాలు ఏమైనాయి? మరి విధి విధానాలు లేకుండా మరి పైసలు ఏంటి ట్రాన్స్ఫర్ చేసినావు? మళ్ళా దళితుల్ని మోసం చేయనీకనే కదా. కూడా విధి విధానాలు లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తారా అండి పైసలు? ఎందరు దళితులకి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావు హుజూరాబాద్లో? రాష్ట్రం మొత్తం ఎందరు దళితులకి ఇచ్చినావు నువ్వు? ఎందరు దళితులకి 3 ఎకరాలు ఉన్నాయి ఇవాళ? ఈయననే అనే 3 ఎకరాలు ఇస్తా అని, దాని తర్వాత మాట మార్చే 1 సంవత్సరం అయినాక 1 ఎకరం ఉంటే 2 ఇస్తా, 1.5 ఉంటే 1.5 ఇస్తా, 2 ఉంటే 1 ఇస్తా అని, మళ్ళీ దాని తర్వాత నేను అనలేదంటాడు. నువ్వు ఎన్నిసార్లు మోసం చేస్తావు దళితుల్ని? నీ క్యాబినెట్లు ఎందరు దళితులు ఉన్నారా? దళితుల పాపులేషన్ ఎంత ఈ రాష్ట్రంలో? నీ క్యాబినెట్లు ఎందరు ఉన్నారు? ఒక్కడున్నాడు, అది కూడా మాలో ఉన్నాడు. ఆమె రైట్ బ్రదర్? మాదిగ వర్గానికి రిప్రజెంటేషనే లేదు. నేను మళ్ళీ హైలైట్ చేస్తున్నా, పైరవి చేసి పైసలు లేక దివాలా కోరుతనం చేసి ఎలక్షన్ కమిషన్ మరి ఏం లాబీ చేసిండో ఏం చేసిండో ఈయననే ఆపించుకున్నాడు. పైసలు లేవు కాబట్టి ఫ్రీజ్ చేసిండు. ప్రేమేందర్ రెడ్డి గారు ఏంటికి ఫ్రీజ్ చేసిండ్రు పైసలు? ఇమీడియట్గా ఈమని ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు ఆయన 7వ తారీఖు రాసిన లెటర్లో.
ఫ్రీజ్ చేసిన దాన్ని తప్పుపట్టిండు ఆయన. అప్లికెంట్స్ అందరూ అన్ని ఫుల్ఫిల్ చేసిండ్రు, అప్లికేషన్లు పూర్తిగా నింపి మీకు అప్పచెప్పిండ్రు, గైడ్ లైన్స్ అన్ని పాటిస్తున్నారు. గైడ్ లైన్స్ లేవంటాడు, మళ్ళీ గైడ్ లైన్స్ లేకుండా పైసలు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు? నాకు అప్పుడే నేను ఒకసారి హుజూరాబాద్ పోయినప్పుడు ఈ ఫ్రీజ్ అయినట్టు తెలిసినప్పుడు 21 ఆగస్టు నాడు ఆ జిల్లా కలెక్టర్కి రాసిన లెటర్, మీ విధి విధానాలు ఏందని చెప్పమని. ఇవాళ వరకు నాకు రిప్లై రాలే. మళ్ళా కొడుకు అంటాడు ఎవడు ఆపినా ఆగదంటాడు. మరి ఎవడు ఆపినా ఆగకపోతే ఏంటికి ఆగింది? మరి ఇచ్చేయండి. మస్తు దొంగ సొమ్ము మీ దగ్గర ఉన్నది, లక్షల కోట్లు సంపాదించారు. ప్రత్యేక దళిత కుటుంబానికి 10 లక్షలు క్యాష్ నీ స్కీమ్ వచ్చినప్పుడు వాపస్ తీసుకో. వీఆర్ డిమాండింగ్. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నావు హుజూరాబాద్లో. ప్రజలకు తెలుసు, నీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.